నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. తాను మొండిఘటమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. అగ్రరాజ్యం ఆకలితో అలమటించిన డోంట్ కేర్ అన్నారు. ఏకంగా దేశ చరిత్రలోనే అత్యధిక కాలం షట్డౌన్ విధించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. సాధారణ పరిపాలన స్తంభించినా ఆయన పట్టించుకోలేదు. ఎవరికెంత నష్టం వచ్చినా తాను అనుకుని సాధిస్తారని చాటి చెప్పారు. డెమోక్రాట్ల ప్రధాన డిమాండ్ నెరవేరకుండా దిగొచ్చేటట్లు చేశారు. గవర్నమెంట్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు ఆమోదించి 43 రోజుల తర్వాత షట్డౌన్ ముగించేటట్లు చేశారు. ప్రభుత్వ వ్యయ బిల్లులపై అమెరికా సెనేట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ బిల్లును సెనేట్ సభ్యులు ఏకంగా 14 సార్లు తిరస్కరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ దేశంలో షట్డౌన్ విధించారు. ఫలితంగా మెడికల్, నిత్యావసరాలు మినహా 6 వారాలుగా దేశంలో సాధారణ పాలన స్తంభించింది. విమానయాన సంస్థలకు అంతరాయం కలిగింది. విమానాల రద్దుతో ఎయిర్లైన్ ఆదాయం పడిపోయింది. ఆహార సహాయం నిలిచిపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. థ్యాంక్స్ గివింగ్ నాటికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాల విడుదలతో ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే దేశ జీడీపీ ఇప్పటికే 15% తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.